దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ పరిస్థితులన్నింటినీ చక్కబరిచి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి భద్రపరిచి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యం ధ్యానాంశాన్ని ఒకసారి మనం తొంగి చూసినట్లయితే, అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ వాక్యములకు వెళ్ళబోయే ముందు కొన్ని విషయాలని నేను మీతో బయలుపరచడానికి ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల రూపములో ఆయన భూమి మీద జన్మించిన తరువాత ఆయన ఎవరి గృహములోకైనా వెళ్ళి భోజనం చేశాడు అని అంటే, ఇదిగో ఆ మార్గం గుండా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నారు. ఆయన ఎవరో చూడాలి, ఆయన ఎలా ఉంటాడో తెలుసుకోవాలి, ఆయన గురించి వినడమే కానీ ఆయన చూసింది లేదు అని ఆయన చూడడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తి ఆ దినాన తన జీవితాన్ని మార్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారికి అవకాశం అనుగ్రహించాడు. ఆయన పేరే జక్కయ్య. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్తున్నారనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి అతను పొట్టివాడు అయినందువల్ల ఆ గుంపులో యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొనడం కష్టమవుతుందని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి చెట్టును ఎక్కి యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి అతను ప్రయత్నం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాన జక్కయ్యకు ఉన్నటువంటి ఆ గొప్ప మనసు ఏదైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి తన మనసు పడిన తపన ఏదైతే ఉందో దాన్ని గ్రహించి అతని ఇంటిలో ఆ దినాన భోజనం చేయడానికి వెళ్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి ఒక్కటే వస్తాడా? యేసుక్రీస్తు ప్రభువారు మిగిలిన తక్కిన వారి ఇంటికి వెళ్ళడా అని గనక ప్రశ్న మొదలైతే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషితో కూడా సహవాసం కలిగి జీవించాలని ఆయన కోరుకుంటాడు. తండ్రి దగ్గర నుంచి పంపబడి కుమారుడుగా భూమి మీద తాను చేసినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని సంపూర్తి చేసి ప్రభు చిత్తానుసారంగా ఆయన అడుగులు వేసి తరువాత ప్రభు చిత్తానికి అనుగుణంగా ఆయన మరణము నొంది మరణాన్ని తిరిగి జయించి లేచాడు అనేటువంటి విషయం మనకందరికీ తెలుసు. కానీ ఆ ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఏదైతే మనకు అనుగ్రహించాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతుంటున్నప్పుడు, మనతో సహవాసం చేయాలి, ఆయన మనలోనికి రావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి మన శరీరాన్ని మనల్ని ఒక ఇల్లుగా భావిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తబడిన తరువాత ఆయన శిష్యులతో ఆజ్ఞాపించినటువంటి మాట ఏంటి అంటే, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త మీ యొద్దకు రాకపోతే మీకు ఆదరణ సమాధానము కలుగదు. కాబట్టి నేను ఎత్తబడిన తరువాత మీరు భయపడి చెదిరిపోకుండా పరలోకము నుండి మీరు శక్తి పొందు పర్యంతరము యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు అన్నటువంటి మాటని వాళ్ళకి జ్ఞాపకం చేస్తాడు. అదే రకంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి ఏదైతే బోధించాడో, శిష్యులకి ఏదైతే నేర్పించాడో, పరిశుద్ధాత్మ దేవుడు అందులో నుంచే కొన్నిటిని తీసుకొని అందులో నుంచే అన్నిటినీ తీసుకుని కొన్నిటిని యథాతథంగా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే స్వస్థపరిచాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరణించిన వారిని లేపాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ అయితే కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడో, ఎలాగైతే ఆదరణ కొదువైపోయినటువంటి వారికి ఆదరణ అనుగ్రహించాడో, ఈ శిష్యులు కూడా అలాగనే నడిచారు. వీటన్నిటిని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మన శరీరం ఏదైతే ఉందో అదే దేవునికి ఇల్లుగా ఉంటుంది అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇంటిలో సాదా సీదాగా చెత్త నిండుకుపోయి, చెత్త పేరుకుపోయి, దుమ్ము పేరుకుపోయి ఉంటే శుచి శుభ్రతను పాటిస్తున్న ప్రతి మనిషి అంటే మానవాళిగా సొసైటీలో ఒక గౌరవాన్ని, ఒక పేరుని పొందుకున్నటువంటి వ్యక్తి, పేరునే కాదండి, భూమి మీద మేము సురక్షితంగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి,
మాకంటూ ఒక గుర్తింపు ఉండాలని భావించిన ప్రతి మనిషి కూడా, విచక్షణ జ్ఞానము కలిగిన ప్రతి మనిషి కూడా ఇల్లుని శుభ్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే గొప్పవారి ఇల్లు కనుక మనం చూసినట్లయితే వాళ్ళు శుభ్రం చేసుకోరు. వాళ్ళు శుభ్రం చేయడానికి, వాళ్ళకి శుభ్రం చేయడానికి, వాళ్ళ గృహమును శుభ్రపరచడానికి వాళ్ళకి పని చేసే పని మనుషులు ఉంటారు. కానీ కొంతమంది అయితే మ్యాక్సిమం వాళ్ళ చేతులతో వాళ్ళ గృహాన్ని సర్ది పెట్టుకోవడానికి, నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మన శరీరం ఉంది. మన శరీరము క్రీస్తుకి ఇల్లుగా మారాలి అనంటే ఇందులో కూడా నానా చెత్త చెదారాలు చేరి ఉండి, లోకముతో స్నేహము, లోక ఆశలు, లోకముతో కూడినటువంటి ఆలోచనలు, లోకస్తులు పాటించినటువంటి ఆచారాలు, లోకస్తులు వేసినటువంటి అడుగులు నీవు కూడా వేస్తూ, దేవుణ్ణి నీవు రాదేవా, నాతో ఉండుదేవా, నాతో సహవాసం చేయదేవా, నన్ను బలపరచుదేవా, నన్ను వాడుకోదేవా, నన్ను ఆశీర్వదించుదేవా అనంటే ఆయన నీలోకి ఎలా ప్రవేశించాలి, నీలో ఎలా కార్యము చేయాలి, నీ దుఃఖాన్ని ఎలా తొలగించాలి? ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి 3వ పత్రికలో, అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఓ మాటని చెప్తాడు 6వ వచనంలో. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేత పంపబడిన తర్వాత కుమారుడుగా ఈ భూమి మీద ఆయన చేసినటువంటి పని అంతా కూడా నమ్మకంగా చేశాడు. ఏ ప్రజలనైతే దేవుడు ఆయన చేతికి అప్పచెప్పాడో, ఏ ఇల్లునైతే ఆయన చేతికి అప్పచెప్పాడో, ఏ మనుషులనైతే ఆయన చేతికి అప్పచెప్పాడో వాళ్ళందరినీ కూడా ఆయన బాగుగానే నడిపించాడు. బాగుగానే ఆయన వాళ్ళకి కాపుదల అనుగ్రహించాడు. కానీ దేవుని స్వరూపంలో లెక్కన చెక్కబడినటువంటి నీవు నేను మాత్రం ఈ లోకంలో అనేక ఆశల చేత పట్టబడి, అనేక ఆశలు మన శరీరంలో ఇముడ్చుకొని, అనేక లోక ఆశల చేత మనం మలినమైపోయి ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు అనేక పర్యాయాలు ప్రభు మనల్ని గాయపరచలేదు, కానీ మనల్ని స్వస్థపరిచాడు. మనకు కలిగినటువంటి గాయాల నుండి మనకు విడుదలను అనుగ్రహించాడు, గాయాలని మాన్పాడు. కానీ ఆ స్వస్థతతో ఆయన ఆగిపోలేదు. ఆయన నీలోకి రావాలి అనని, నీలో నివాసము చేయాలని, నిత్య సంతోషం నీకు అనుగ్రహించాలని ప్రయత్నం చేస్తున్నాడు. శుచి శుభ్రత లేని ఇంటిలో మనం ఎలాగైతే ఉండడానికి ఇష్టపడమో, ఎక్కడైతే దుర్వాసన, ఎక్కడైతే దుర్గంధము కలిగినటువంటి పరిస్థితిలో మనం నిలబడడానికి ఇష్టపడమో, లోకముతో కూడిన సహవాసము, లోక ఆలోచనలు, యలోక వైభవానికి నీవు చోటిచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీలో నివసించడానికి, నీలో కార్యము చేయడానికి, లేదా నీలో ఆయన ఉండడానికి ఎంత మాత్రం ఇష్టపడినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నీతో సహవాసం చేసినప్పుడు మాత్రమే నీకు సమాధానం కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తావు, నీకు సమాధానం దొరుకుతుంది. కానీ ప్రార్థన అనేటువంటిది నీకు కంచిగా మారుతుంది. దురాత్మ సమూహాలు నేను టచ్ చేయకుండా ఉంటాయన్నమాట వాస్తవమే. కానీ దేవుడు నీతో సహవాసం చేసినప్పుడు ఈ లోకంలో ఎలా నడవాలో నీకు తెలుస్తుంది. ఈ లోకస్తులతో ఎలా నువ్వు మాట్లాడాలో తెలుస్తుంది. ఇదిగో సర్వాధికారి అయిన దేవుడు నీలో నివాసము చేస్తున్నప్పుడు నీకు ఏది కొదువుగా ఉండదు, నిన్ను ఏది అంటదు, నీ జీవితంలో ఏది నీకు లేమి అనేది ఉండదు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను భావిస్తున్నాను. ఈ లోకముతో కలిగినటువంటి అనేక స్నేహపూరితమైనటువంటి ఆశలని, కోరికల్ని నీవు నీ శరీరంలో ఇముడ్చుకొని, నా జీవితంలో కార్యము లేదు, నా జీవితంలో ఎటువంటి సంతోషము నేను చూడలేకపోతున్నాను, నాకు సో కాల్డ్ క్రిస్టియానిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో కాల్డ్ నేను భాషల్లో మాట్లాడేటువంటి వరం ఉంది, సో కాల్డ్ నేను ఉన్నత స్థితిలో ఉండడానికి ప్రయాసపడుతున్నాను, కానీ నా జీవితంలో కార్యం జరగట్లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన రావాలి అంటే ఇహలోక ఆశలు నీ హృదయం అంతా, నీ శరీరం అంతా నిండుకుపోయి ఉన్నాయేమో. దేవుని కంటే ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి విషయం నీలో ఏదో పనిచేస్తుంది. నీ ఆలోచనలు నిన్ను బలవంతం చేసేటువంటి విధానం ఎట్లా ఉందని అంటే,
దేవుడి మీద నుంచి నిన్ను తొలగిస్తాయి. నిన్ను తొలగించే రకంగా నిన్ను చేసేస్తాయి అవి. దురాత్మ నీ దగ్గరికి వచ్చాడు అని అంటే ఇది నిజంగానే దేవుడు చెయ్యొద్దన్నాడా, ఇది నిజమా అనేటువంటి మాటతో నీకు అనుమానాన్ని కలుగచేసి దేవుడి దగ్గర నుంచి నేను తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు నిన్ను ఒక సొంత ఇల్లుగా భావిస్తున్నాడు. నీ గృహంలో ఎలాగైతే నువ్వు శుచి శుభ్రత ఉండాలని పాటిస్తావో, నీ గృహములో నీ జీవితంలో ఎలాగైతే మంచితనము ఆశీర్వాదములు ఉండాలని నీవు కోరుకుంటావో, విలువ పెట్టి కొనబడినటువంటి నీవు, విలువైనటువంటి అవయవాలు కలిగినటువంటి నీవు, నీ శరీరములో నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా చాలా ఖరీదైనటువంటివి. కానీ వాటిని వేటితో పాడు చేసుకుంటున్నావు ఈ దినాన్ని నువ్వు? ఏ రకమైనటువంటి అలవాటులతో పాడు చేసుకుంటున్నావు? ఏ రకమైనటువంటి కోరికలతో నువ్వు వాటిని పతనం చేసుకుంటున్నావో ఈ దినాన్ని ఒకసారి ఆలోచించగలిగితే, నీ గృహంలో చెడ్డది ఉండకూడదని నువ్వు ఎలాగైతే భావిస్తావో, నీ శరీరములో కూడా చెడుది ఉండకూడదని ప్రభువు భావిస్తాడు. చీకటి ఉండకూడదని ప్రభువు భావిస్తాడు. చీకటి ఆశలు ఉండకూడదని ప్రభువు భావిస్తాడు. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తే దేవుడు ఖచ్చితంగా మనకు బోధిస్తాడు అన్నటువంటి మాటను మనం అనేక సందర్భాల్లో విన్నాం. ఈ దినాన దేవుడు నిన్ను నన్ను ఒక గృహముగా భావిస్తున్నప్పుడు మన జీవితంలో మనము సమాధానము కలిగి ముందు కొనసాగిపోవాలి. మన జీవితంలో మనము ఆనందంగా ముందు కొనసాగిపోవాలంటే దేవుని మీద ఆధారపడి జీవించాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో కార్యం జరుగుతుంది. కాబట్టి ఇహలోక ఆశలు కోరికల వల్ల మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకుండా ప్రభువుకి మనము ఇదిగో అవకాశాన్ని అనుగ్రహించినప్పుడు, ఇదిగో శరీరం అనేటువంటి నీ ఇల్లు ఏదైతే ఉందో, దేవుడు దేన్నైతే ఇల్లుగా భావించి మాట్లాడాడో దానిని ఆయన పరిశుభ్రపరిచి వాటన్నిటిని నువ్వు వెలికి తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నీకు సహాయమును అనుగ్రహించి ఆయన నీలోకి ప్రవేశించి నిన్ను ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడ్డలతో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు అయితే అంతని దేవుని వాగ్దానాన్ని వింటున్నారో, అనేక మందితో దీన్ని షేర్ చేస్తున్నారో, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో కూడా ప్రభా నీ ఇహలోక ఆశల వల్ల ఇబ్బంది పడుతూ ప్రభానైనా వాటికే ప్రాధాన్యత ఇస్తూ నీకు ప్రాధాన్యత ఇవ్వలేని స్థితిలో ఉన్నట్లయితే ఈ దినాన్ని నీ బిడ్డలతో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. బిడ్డల గాయాన్ని మాన్పండి, చాలే దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు కలిగినటువంటి అనేక అనారోగ్య పరిస్థితుల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి. ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి. జీవితంలో ప్రభావాన్ని ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన బిడ్డలు ఏ ప్రయాణ మార్గములందున్న బిడ్డలకు సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. ఈ దినాన జన్మదినాలు, వివాహ దినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్ల మీదకి ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్య వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్య బలాన్ని శక్తిని అనుగ్రహించండి. యాక్సిడెంట్లు ప్రభావాన్ని ఎక్కువగా జరుగుతుంటున్నాయి ప్రభా. మా ప్రియ బిడ్డలందరికీ నీ రక్షణ అనుగ్రహించండి. ప్రయాణ మార్గంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభావైనా పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నారో, అది చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైన ఉన్నత స్థాయిలో బిడ్డలు ఉండులాగున కార్యాన్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభావైనా ఈ దిన ప్రభానైనా దేవుని వాగ్దానాన్ని విని విశ్వసించి ప్రభా నీ ఎందు నమ్మకిస్తున్నారు బిడ్డల జీవితంలో కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డలకి నీ సహాయం అనుగ్రహించండి. వీసా ప్రాబ్లమ్స్ కలుగకుండా ప్రభావ బిడ్డలు ఆ ప్రాంతంలో చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైన అక్కడ నివసించలాగా ఆ బిడ్డలకి నీ సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి. విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను ఐక్యత కలిగించండి. తిరిగి కలుసుకొని లాగిన బిడ్డల హృదయాలను ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన ప్రభానైనా ఏ ప్రయత్నాల్లో ప్రభానైనా ఉన్న బిడ్డలకి సఫలీకృతను అనుగ్రహించి నడిపించి కాపాడమని ఈ దిన దేవులతో బిడ్డలు నింపి నడిపించండి. విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలకి నీ రక్షణ అనుగ్రహించండి. నీ సహాయాన్ని అనుగ్రహించి బిడ్డలందరినీ ప్రభాను ఆశీర్వదించి ఉన్నత స్థితిలో నడిపించి బలపరిచి కాపాడమని
స్తుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.